హలో గాయ్స్, ఈరోజు సాదు పొట్టి ఎలా చేయాలో చూద్దాం. న్యూ బోర్న్ కిడ్స్కి దిష్టి తగలకుండా ఎలా పెడతారు కదా నల్లొక బొట్టు, అది ఇంట్లోనే కెమికల్ ఫ్రీది ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి. దీనికి రెండు తీసుకొని ఇలా అన్యూజ్డ్ ప్యాన్ ఉంటుంది కదా, అందులో ఇది వేసుకొని బాగా పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టి బాగా వేపాలి. ఈ వేపడానికి కూడా అన్యూజ్డ్ గరిటె ఉంటే దాన్ని పెట్టి వేపచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా హై ఫ్లేమ్లో బాగా రైస్ని, సగ్గుబియ్యాన్ని బాగా బ్లాక్ కలర్ వచ్చేసేలాగా వేపాలి. స్మోక్ వస్తుంది, బ్రౌన్ కలర్ అయినప్పటి నుంచి స్మోక్ స్టార్ట్ అవుతుంది. బట్ మనం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి అలా బ్లాక్ కలర్ వచ్చాక ఇలా లైట్ స్మోక్ వస్తూ ఫ్రై అవుతూ ఉంటాయి. ఫుల్ బ్లాక్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. మొత్తం చూడండి, ఇలా పొగ వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే ఫుల్ బ్లాక్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి, లేదంటే మనకి సాదు బొట్టు అనేది బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. సో ఇవి బ్లాక్ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తేనే మనకి బొట్టు అనేది బ్లాక్ కలర్లో మంచిగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, చూసారు కదా, ఇలా బ్లాక్ కలర్లో ఫ్రై చేసేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ పౌడర్ చేసుకున్నాను, స్మాష్ సరిగ్గా అవ్వలేదు. నీట్గా స్మాష్ చేసుకుంటేనే బొట్టు అనేది చాలా కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా వాటర్ వేసుకొని ఈ పౌడర్లో మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే అది అనేది బొట్టు మంచిగా వస్తుంది. స్మూత్ కన్సిస్టెన్సీ రావాలంటే బొట్టులో మంచి మిక్సీ జార్లో వేసుకోవాలి పౌడర్. ఆ తర్వాత ఇలా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని 5 minutes పొయ్యి మీద పెడితే అది స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. తర్వాత బ్లాక్ బొట్టు మొత్తం ఇలా జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 2 days పెడితే వాటర్ అంతా ఇలా ఇంకిపోయి బొట్టులా అవుతుంది. నెక్స్ట్ ఈ బొట్టుకి వాటర్ తడి చేసుకొని రోజు మనం పెట్టుకోవచ్చు. సరే, ఇప్పటివరకు బొట్టు అయిపోయింది కదా, ఇప్పుడు కాటికి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కాటన్ తీసుకొని అందులో బాదం మంచిగా క్రష్ చేసి ఇలా యాడ్ చేయాలి. ఇలా విక్ చేసుకొని ప్యూర్ కౌ గీలో యాడ్ చేసుకోవాలి. విక్ చేయడానికి ఓన్లీ కాటన్ లేకపోతే ప్యూర్ వైట్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా, చేసుకోవాలి. క్లాత్తో అయినా చేసుకోవచ్చు. ఈ రెండు తప్ప వేరే ఏది కొన్నది దేంతో చేసినా ఈ మసి అనేది రాదు, మన గీ వేస్ట్ అయిపోద్ది. సో మనం ఓన్లీ ప్యూర్ కాటన్ క్లాత్తో అయినా, ఓన్లీ ప్యూర్ కాటన్తో అయినా విక్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న ప్రకారం దీపానికి యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ పిల్లర్స్లా పెట్టుకున్నాను కదా, పైన అలా కంచెం పెట్టుకొని నీట్గా, కంచెం మాత్రం కారం ఉన్నది అది పెట్టకూడదు అనమాట. వాడని కంచెం పెట్టాలి, ఎందుకంటే కారం కంటికి కదా, ఆ కారం ప్లేట్లో అయినా డస్ట్ అది ఉంటే కంటి మండిపోతూ ఉంటాయి. సో నీట్గా తుడుచుకొని చాలా నీట్గా చేయాలి ఇది అనేది, లేదంటే కళ్ళు మండిపోతాయి, కాటికి సరిగ్గా రాదు. ఇలా దియా మధ్యలో పెట్టాలి. దీపం మధ్యలో పెట్టి ఆ మసి యొక్క కంచంకి అంటుకునేలాగా మనం చూసుకోవాలి. చూడండి, ఇక్కడ కార్డ్ తీసుకున్నాను నేను. చూడండి, ఇలా ATM కార్డ్ అయినా, ఇలా ఏదన్నా ప్లాస్టిక్ కార్డ్ ఉంటుంది కదా, హార్డ్ ఎడ్జ్ ఉన్న కార్డ్ తీసుకుంటే మనకి మసి తీసుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి బర్రెని తీసుకున్నాను కాటికి పెట్టుకోవడానికి. చూడండి, ఇది ప్యూర్ కౌకి గీ. ఏది మనం ఈ ప్రాసెస్లో ఎక్కడ డస్ట్ కానీ, మన స్వెట్ కానీ, అస్సలు ఏది కూడా డస్ట్ ఏది కూడా రాకూడదు. చాలా నీట్గా చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం. చూడండి, ఇక్కడ మసి ఎలా అయిందో, ఈ మసి మొత్తం, ఈ బ్లాక్ కలర్ మసి మొత్తం ఆ కార్డు కూడా చాలా నీట్గా తొడాలి. తుడిచాక ఆ ప్లేట్లో మొత్తం తీసేయాలి. ఇలా వీడియోలో చూపించినట్టు
ఆ మసి మొత్తం ఒక దగ్గర తీసుకొని ఆ బరిన్లో వేసుకోవాలి. చూసారు కదా కెమికల్ ఫ్రీ కాజల్ ఎలా తయారు చేసుకోవాలో. ఇలానే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. ఇంకా చూడండి ఇలా మసి మొత్తం బరిన్లో వేసుకొని ఫస్ట్ కౌగి ఒక స్మాల్ డ్రాప్ వేయాలి. ఎక్కువ అయిపోతే కాటిక్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం చాలా తక్కువ గీ వేసుకొని మొత్తం మొత్తం మసి మొత్తం కవర్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ కౌగి వేసుకొని తర్వాత మసి వేసి తర్వాత ఒక్క స్పూన్ కౌకి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ప్లేట్ అనేది, ఆ కార్డ్, ఆ బరిన అన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మన కాజల్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ కళ్ళు మండకుండా ఉంటాయి. అంతే మన కాటికి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. Like, share and subscribe my channel guys. Thank you.